స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగేశ్వరన్ల క్రేజీ మూవీ కల్కి. ఇందులో దీపికా పదుకునే మాత్రమే కాదు, లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. పైగా 500 కోట్ల బడ్జెట్. పురాణాలకు భవిష్యత్తుకు లింక్ పెట్టి ఈ మూవీని తీశారు. అంతేకాదు, భూమిపై వినాశనం మొదలైనప్పుడు వచ్చేదే కల్కి అవతారం. ఆ కల్కి అంటే ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు. అసలు ఏంటి ఈ కల్కి అవతారం అంటే, శ్రీకృష్ణుడు ఓ శాపం వలన భూమిపైకి వేరువేరు సమయాల్లో రావాల్సి వచ్చింది. ఆ శాపం పెట్టింది ఎవరో కాదు, భృగు మహర్షి. విష్ణువు అంటే లోక రక్షకుడు, బ్రహ్మ సృష్టికర్త. అలాగే శివుడు దేవుడు, కోపం వస్తే విధ్వంసకారుడు. కానీ అన్నింటినీ కాపాడేది మాత్రం విష్ణువు. మంచి చెడును బ్యాలెన్స్ చేసేందుకు వేరువేరు సమయాల్లో విష్ణువు వేరువేరు అవతారాల్లో భూమి మీదకు వచ్చాడు. అయితే విష్ణువు చివరి అవతారమే ఈ కల్కి. అది కూడా కలియుగంలో విష్ణువు మంచిని కాపాడేందుకు, భూమిని రక్షించేందుకు వస్తారు. ఈ కలియుగం 4,32,000 ఏళ్ల పాటు సాగుతుంది. మహాభారత కురుక్షేత్రం జరిగి ఇప్పటికే 5,000 ఏళ్లు దాటింది. అంటే కలియుగానికి అటు ఇటుగా 4,25,000 సంవత్సరాలు ఉందన్నమాట. కలియుగం చివరిలో వస్తాడు కల్కి అవతారంలో విష్ణువు. మరసలు ఎందుకు విష్ణువు కలియుగం చివరిలో వస్తాడంటే, ఇక భూమి అంతమయ్యేది అప్పుడే కాబట్టి భూమిని రక్షించేందుకు వస్తాడు. ఈ అవతారాలకు ఓ కథ ఉంది. పూర్వం రాక్షసులు శుక్రాచార్యుడు, భృగు మహర్షి ఆశ్రమాల్లో ఆశ్రయం పొందారు. వారిని ఈ మహా ఋషులు కాపాడుతూ వచ్చారు. ఇది తెలిసి ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకొని ఆ ఋషులు లేని సమయంలో దాడి చేస్తారు. అది కూడా సరిగ్గా రాక్షసుల దగ్గర ఆయుధాలు లేని సమయం చూసి దాడి చేస్తారు. కానీ ఆ రాక్షసులు తెలివిగా ఆశ్రమం నుంచి తప్పించుకుంటారు. తమను కాపాడే భృగు మహర్షి, శుక్రాచార్యుడు లేకపోవడంతో అసురులు భయంతో పరుగులు పెడుతూ ఉంటారు. ఇంతలో భృగు మహర్షి భార్య కావ్యామాత వారికి గుర్తొస్తుంది. దీంతో ఈ లోకంలో తమను కాపాడగలిగేది ఆ మాత తప్ప మరొకరు లేరని పరుగులు పెట్టి దేవతల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ ఆశ్రమానికి చేరుకుంటారు. కావ్యామాత అప్పుడే ఆశ్రమంలోనే ఉండడంతో అసురులు అసలు విషయం చెబుతారు. మేము భృగు మహర్షి ఆశ్రమంలోనే ఎన్నాళ్లు ప్రాణాలతో బతికాం. కానీ ఆ ఋషులేని సమయం చూసి ఇంద్రుడు, దేవతలు తమను చంపేందుకు వెంటపడుతున్నారు. మీరే కాపాడాలి. భృగు మహర్షి ఉంటే వారు ఇంతటి ధైర్యం చేసేవారు కాదని ప్రాధాయపడతారు రాక్షసులు. దీంతో నా భర్త కాపాడుతూ వచ్చిన మిమ్మల్ని నేను కాపాడుతాను, అది నా బాధ్యత కూడా అని కావ్యామాత హామీ ఇస్తుంది. అంతేకాదు, తన ఆశ్రమంలో వారికి ఆశ్రయం కల్పిస్తుంది. అప్పుడే ఇంద్రుడు, ఇతర దేవతలు వేగంగా దాడి చేసి రాక్షసులను చంపేందుకు వస్తుంటారు. దీంతో కావ్యామాత తన యోగిక శక్తిని ఉపయోగించి ఇంద్రుడు, దేవతలను కదలకుండా చేస్తోంది. దీంతో వారు ఆశ్రమం వైపు రాలేకపోతారు. అప్పుడే దేవతలంతా విష్ణువుకు మొరపెట్టుకుంటారు. రాక్షసులను చంపాల్సిన బాధ్యత మాది, లేదంటే మాకే ప్రమాదం. కానీ కీడు చేసే వారిని కావ్యామాత కాపాడుతుంది. మీరే ఆ రాక్షసులను చంపేందుకు సాయం చెయ్యాలంటారు. మరోవైపు భృగు మహర్షి తన ఆశ్రమంపై దేవతలు దాడి చేశారనుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్య దగ్గరకు చేరుకుంటారు. కానీ ఈలోపే శ్రీ మహావిష్ణువు, మిమ్మల్ని కావ్యామాత శక్తి నుంచి కాపాడుతాను, ఆమె యోగిక శక్తి మిమ్మల్ని బంధించలేదు, ఆ బందీ నుంచి విముక్తి చేస్తాను, ఆ తర్వాత మీరు రాక్షసులను చంపుకోండి అని చెబుతారు. అంతేకాదు, తాను ఉన్న చోట నుంచే తన విష్ణు చక్రాన్ని కావ్యామాత మీదకు వదులుతాడు శ్రీ మహావిష్ణువు. రాక్షసులకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా దేవతలను కూడా కట్టిపడేసిన ఆమెను చంపాలనుకుని చక్రాన్ని వదులుతారు శ్రీ మహావిష్ణువు. ఇక సరిగ్గా అప్పుడే భృగు మహర్షి కూడా ఆశ్రమానికి వచ్చేస్తారు. ఆ శ్రీ విష్ణు చక్రం రావడం కూడా చూస్తారు. అది తన భార్యను చంపేందుకే వస్తుందని తెలుసుకొని భృగు మహర్షికి కోపం వచ్చేస్తుంది. కానీ దానిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. ఇక తన భార్య చనిపోవడం ఖాయమనుకునే లోపే కావ్యామాత తలను తెగ్గొట్టేస్తుంది ఆ చక్రం. తల తెగి పడగానే ఆ చక్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే తన భార్య దారుణ మరణాన్ని చూసి తట్టుకోలేకపోతాడు భృగు మహర్షి. నువ్వు ఏ లోకాలను కాపాడుతున్నావని విర్రవీగుతున్నావో అదే భూలోకం వెళ్లి అష్ట కష్టాలు పడే పరిస్థితి నీకు వస్తుంది. ప్రతి యుగంలో నువ్వు వెళితే కానీ ఆ లోకాలు బతకలేని స్థితికి చేరుకుంటాయి. ఇదే నా శాపమని శపిస్తారు. దీంతో భూలోకంలో ప్రతి యుగంలోనూ రక్షకుడిగా వేరువేరు రూపాల్లో వస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటికే సత్యయుగం 17,28,000 సాగింది. ఈ యుగంలో మొత్తం మనుషులు నిజం మీద ధర్మబద్ధంగా బతికారు. వీరు 10,000 సంవత్సరాల పాటు బతికారు.
ఇక మనిషి ఎత్తు కొండంత అంటే దాదాపుగా 31 ఫీట్లు ఉండేవారు. ఆ తర్వాత త్రేతాయుగంలో నిజం పావు వంతు తగ్గింది. మనిషి వయసు 10,000 ఏళ్లైనా కూడా ఎత్తు మాత్రం 21 ఫీట్లకు తగ్గింది. త్రేతాయుగం 12,96,000 ఏళ్ల పాటు సాగింది. ఇక ద్వాపర యుగంలో నిజం మరింత దిగజారింది. మనిషి 1000 ఏళ్లకు మించి బతకలేదు. మనిషి ఎత్తు 11 ఫీట్లకు తగ్గింది. ఇది 8,64,000 ఏళ్ల పాటు సాగింది. ఇక కలియుగం 4,32,000 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ కలియుగంలో మనిషి బతికే వయస్సు కేవలం 100 ఏళ్లు మాత్రమే. ఎందుకంటే నిజం లేదు, ధర్మం లేదు, మనిషి తప్పుడు పద్ధతుల్లో బతుకుతాడు, స్వార్థం పెరుగుతుంది, నేరాలు పెరుగుతాయి. ధర్మాన్ని వదిలేసిన మనిషి కలియుగంలో అంతమవుతాడు. ఆ కలియుగం చివరిలోనే కల్కి అవతారంలో వస్తాడు శ్రీ మహావిష్ణువు. మరి కల్కి అవతారంలో కలియుగాన్ని పొడిగిస్తాడా, ఈ నీచమైన మనిషి జీవితానికి ముగింపు పలుకుతాడా అనేది తెలియదు. కానీ కల్కి అవతారం మాత్రం నడుస్తోంది. అయితే ప్రఖ్యాత జ్యోతిష్కుడు నాస్ట్రాడామస్ కూడా ఈ కల్కి అవతారం గురించే చెప్పాడని అందరూ నమ్ముతారు. ఆయన మాటల ప్రకారం ఈ నేలపైకి ఓ గొప్ప మనిషి వస్తాడు. ఈ నేలను, సముద్రాలను మొత్తం శాసిస్తాడు. అప్పుడు మొత్తం విశ్వమే సమస్యల్లో పడుతుంది. మొత్తం ఎవిల్తో కూడిన ఈ లోకాన్ని ఆయన ఒకే దెబ్బతో నాశనం చేస్తాడు. అదే రోజున ఈ భూమిపై జీవం ఉండదు. మరీ ముఖ్యంగా మనిషి ఉండడని చెప్పారు ఆయన. అసలు కల్కి ఏ ఉద్దేశంతో వస్తాడని మన పురాణాలు చెబుతున్నాయంటే దుష్ట సంహరణ కోసం. అంటే చంద్రుడు నిండుగా ఉన్న రోజున, అది కూడా ఏప్రిల్ 26, మే 15 మధ్యలో కల్కి అవతారం భూమి మీదకి వస్తుంది. అలా వచ్చి భూమి మీద దుష్ట సంహారణ చేసి మళ్ళీ నిజం మీద మనిషి బతికేలా, ధర్మం ప్రకారం మనిషి జీవించేలా చేసి వెళ్లిపోతాడని చెబుతున్నాయి కొన్ని పురాణాలు. అయితే ఇప్పుడు కల్కి 2898 AD సినిమా విషయానికి వస్తే, ఈ కల్కి అవతారం పుట్టేందుకు సాయం చేసేది అశ్వత్థామ పాత్ర. దీన్ని అమితాబ్ బచ్చన్ అద్భుతంగా పోషించారు. వాస్తవానికి అశ్వత్థాముడికి కృష్ణుడి శాపం ఉంటుంది. ఇక కల్కి సినిమాలో కల్కి దీపికా పదుకునే కడుపులో ఉంటాడు. ఆ బిడ్డను రక్షిస్తూ ఉంటాడు అశ్వత్థామ. అంటే భగవంతుడి లోపలే సమస్త సృష్టి ఉంటుంది. అలాంటి బిడ్డ దీపికా పదుకునే గర్భంలో ఉంటాడు. అంటే కల్కి అన్నమాట. వాస్తవానికి కల్కి పుట్టేది విష్ణుయసుడు సుమతిల కొడుకుగా. వీరు శంబాల అనే గ్రామంలోనే ఉంటారు. కానీ కల్కి సినిమాలో కాస్త కల్పితంగా దీపికా పదుకునే ఎక్కడి నుంచో వస్తుంది. అశ్వత్థామ సాయంతో శంబాలా చేరుకుంటుంది. మహాభారత కథ ఎలా ఉన్నా కల్కి సినిమాని నాగ్ అశ్విన్ అద్భుతంగా చిత్రీకరించారు. ప్రభాస్ ని చివరికి భైరవ నుంచి కర్ణుడిగా మార్చేశారు. ఇది ఫిక్షన్ అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నాగ్ అశ్విన్. ఇక అసలు కథ సెకండ్ పార్ట్ లోనే కలి వర్సెస్ కల్కి. మరి కల్కి సినిమాపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అన్న. క్లైమాక్స్ సీన్ హైలైట్. కర్ణుడి సీన్ అయితే ఇంకా సూపర్ హైలైట్. ఇంకా ఫస్ట్ హాఫ్ అంత లేదు కానీ సెకండ్ హాఫ్ కొత్త ర్యాంపేజర్ సినిమా దొలింగించాడు అన్న. మామూలు లేదు. ప్రభాస్ అయితే కర్ణుడు సూపర్. ఇంకా కల్కిడి కోసం జిందాబాద్ రెబల్ స్టార్. ఒకసారి నాకు పెట్టు. ఒక్క సెకండ్ సార్, రెడీయా? సో ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫ్యామిలీతో మరి వచ్చారు వీళ్ళు. సార్ ఎలా అనిపించింది సార్? మూవీ చాలా బాగుంది. వర్తబుల్ అనిపించిందా? వర్తబుల్. టేకింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ హైలైటా? లాస్ట్ హాఫ్ అన్ అవర్ పక్క ఈసారి ప్రభాస్ కి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఇది. ప్రభాస్ క్యారెక్టర్ చెప్పకూడదు, ఫస్ట్ నుంచి ఏం తెలీదు. లాస్ట్ లో చూపిస్తాడు ప్రభాస్ క్యారెక్టర్ అంటే ఏంటనేది. మన ఆజాద్ లింక్ చేస్తాడు ప్రభాస్ క్యారెక్టర్. టేకింగ్ హైలైట్ అయితే మూవీ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కోసం అంటే ఇప్పుడే మెయిన్ స్టార్ట్ అయింది, చూడొచ్చు, వెయిట్ చేసి చూడొచ్చు. మేడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుద్దా? అంటే లేడీస్ గా ఇప్పుడు మీరు చూసారు కదా ప్రభాస్ ని, ఇలా చూసేసరికి అబ్బాయి స్టోరీ బాగుందని మీకు అనిపించిందా? అంటే అందరూ వస్తారు అనిపించింది? స్టోరీ వైజ్ అయితే చాలా బాగుందండి. టేకింగ్ వాస్ సో ఎక్సలెంట్. ఎందుకంటే ఇది మన ఇండియన్ కథ అని చెప్పేసి చెప్పారు కదా, సో అందుకని ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేటట్టు ఉందా? ఇది అందరికి అర్థమయ్యేటట్టు ఉందా స్టోరీ? ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్? మన పురాణాలు రెండు కలిపి చాలా క్లారిటీగా, చాలా జాగ్రత్తగా తీశాడు సినిమాని. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమాకి మెయిన్ హైలైట్. అంతే, అక్కడ క్లియర్గా కనబడుతుంది. అప్పటి వరకు అంతా కొంచెం సస్పెన్స్ అలా ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.